ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన మీకందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఘననామములో మీకందరికీ శుభములు, అందరికీ శుభాభివందనాలండి. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆశీర్వాదకరంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మేమంతా, మా కుటుంబము, మేమందరము ఎంతో క్షేమంగా ఉన్నాం. ప్రభువునందు ఎంతగానో సంతోషిస్తున్నాం. మీరు కూడా ప్రభువునందు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నారు అని నేను తలస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ప్రతి దినము, ప్రతి సమయములో కూడా మీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉండేలా చేస్తుంది. మనకు ఆదరణ, మేలు కలిగించేది ప్రార్థన. ఇంతవరకు మరి నా కుమార్తె రెవరెండ్ లిల్లీ గ్రేస్ ద్వారా ప్రభువు చాలా చక్కని విషయాలు మనము ఓర్పుతో, సహనముతో కనిపెట్టాలి. దేవుడు ఎప్పుడు మనకి పరిస్థితులు అనుకూలపరుస్తారా అని ఓపికతో మనం ఉండాలి. బహుశా 3వ తారీఖుతో ఎన్ని అయిపోతాయి అని అనుకున్నాం. కానీ కొన్ని స్థలాల్లో కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు అని విన్నాం. ఏది ఏమైనా లాక్డౌన్లోకి ఎత్తివేసిన, లాక్డౌన్ పొడిగించిన మనం భయపడవలసిన పనిలే. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కనుక మనము ఓపిక తెచ్చుకొని సహనముతో, పట్టుదలతో, ప్రార్థనా జీవితంతో ముందుకు సాగితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అది చక్కని హెచ్చరిక మనం విన్నాం. మరి సమయము చాలా సమయం అయింది. దాదాపు 8 గంటల 15 నిమిషాలు కావస్తుంది. కనుక సంక్షిప్త సందేశం, ఒక చిన్న ప్రసంగం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. అలా ఉదయకాలపు ఆరాధనలో, పునరుత్థాన దినమందు జరిగే ఆరాధనలో మరలా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని మాట నేను మీకు తెలియచేయాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. సాధారణంగా ఈ రోజుల్లో దాదాపు గత 40 దినాలుగా రాష్ట్ర ప్రభుత్వ వారు కానీ, కేంద్ర ప్రభుత్వ వారు కానీ, లేదా డాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రజలకు చెప్పే మాట జాగ్రత్త. ఎక్కడ చూసినా టీవీలో ఆన్ చేయండి, న్యూస్ పేపర్ చూడండి, నాకులాగా లైవ్ ఇచ్చేవాళ్ళు బోధ చేసేటువంటి ఆ మాటలు వినండి, మీ తల్లిదండ్రులు చెప్పే మాట వినండి, మీ ఊళ్ళో ఇంటింటికి వచ్చే వాలంటీర్లు చెప్పే మాట వినండి. అందరూ ఒకటే మాట, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి అని అందరికీ చెప్తున్నారు. దేవుడి బిడ్డలారా, మనము ఎందుకు జాగ్రత్త పడుతున్నాం మీకు అందరికీ తెలిసేదే. తెలియని మాట ఏం కాదండి. కరోనా వైరస్, COVID-19 ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని, ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితి. కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అందరూ. నా మట్టుకు నేను రోజు చెప్తానే ఉన్నాను. ఎక్కడికిన్నా నాకు ఎవరు ఫోన్ చేసినా, నాతో ఎవరు మాట్లాడినా
నేను ఒకటే మాట చెప్తున్నా, అయ్యా జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, ఇవన్నీ దేనికోసం అంటే శరీర సంబంధమైనటువంటి జాగ్రత్తలు. ఎందుకంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధిది. మొన్నటి వరకు ఎబోలా అనేటువంటి భయంకరమైన వ్యాధి ప్రపంచాన్ని పట్టి పీడించింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఎయిడ్స్ వ్యాధి అనేటువంటి భయంకరమైన వ్యాధి ప్రజలను పట్టి పీడిస్తుంది. ఎప్పుడు విననటువంటి రోగం ఇది కరోనా. దేవుని బిడ్డలారి, కరోనా వైరస్ నుండి మనము తప్పించబడాలి అంటే విశ్వాసులైన మనము, దేవుని బిడ్డలమైన మనము, ప్రజలుగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ శరీర సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త పడకపోతే చచ్చిపోతాం, ప్రమాదానికి గురైపోతాం, రోగానికి గురైపోతాం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి జాగ్రత్తలు ఎన్నో జాగ్రత్తలు. చేతులు కడుక్కోండి అంటున్నా, శానిటైజర్ వాడండి అంటున్నా, బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన చేతులు కాళ్ళు కడుక్కోండి అంటున్నా, ముక్కుకి మూతికి మాస్క్ పెట్టుకోండి అంటున్నా. ఎన్ని జాగ్రత్తలండి. బయటగా తిరగొద్దు అంటున్నారు. బయటకు వెళ్తే ఈ పోలీసులు మరి భయంకరమైనటువంటి శిక్షలు విధిస్తున్నారు. మందిరాలలో ఆరాధన లేవు, ఆలయాల్లో అర్చనలు లేవు, మసీదుల్లో ఏ విధమైనటువంటి ప్రార్థనలు లేవు. ఎందుకు తెలుసు? ఇవన్నీ జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనం గమనించాలి, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి జాగ్రత్త. కానీ ఈరోజు నేను ఒక అమూల్యమైన మాట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే ఆత్మ సంబంధమైన జాగ్రత్త. శరీర సంబంధమైనటువంటి జాగ్రత్తలు చక్కగా జాగ్రత్త పడుతున్నాం. రాష్ట్రాలకి రాష్ట్రాలు, దేశాలకి దేశాలు ఎంతో చక్కగా ఈ కరోనా నుంచి మరి తగ్గించుకొని మరి నీ ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్త. యేసు ప్రభువు వారు శరీరధారికి లోకములో ఉండేటప్పుడు ఆయన స్వయంగా ఆయన నోటితో చెప్పిన జాగ్రత్తలండి, అనేకమైన జాగ్రత్తలు ఉన్నాయి. ఆయన కూడా ఇలాగే మాటి మాటికి నా ప్రభులు వారు ఏమంటూ ఉండేవారంటే, మీరు జాగ్రత్త పడండి అని చెప్తూ ఉండేవారు. కొన్ని జాగ్రత్తలు క్రైస్తవులమైన మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నా ప్రభులు వారు చెప్పిన కొన్ని మాటలు ఈ రాత్రి సంక్షిప్తంగా, బహుక్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా ప్రభులు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో నా ప్రభులు వారు చక్కని మాట చెప్తున్నాడు. ఆయన అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. దేవుని బిడ్డలారా, మీరు విషయాన్ని బాగా గమనించాలి. దేవుని బిడ్డలైన మీరు, క్రైస్తవ సమాజం సంఘములో కూడి ఉన్నటువంటి దేవుని బిడలమైన మీతో ప్రభులు వారు చెప్తున్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి. దేవుని బిడలారు, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. క్రైస్తవ సమాజం కూడా ఎలాగ తయారైందంటే, ఏ పాస్టర్ గారు ఎవరైనా దేవుని వాక్యమే కదండి అనేటువంటి ఒక ఆలోచన ఈనాడు సంఘాల్లో దేవుని బిడ్డలలో చూస్తున్నా. అయ్యా, వాళ్ళు మీకులాగే తెల్ల బట్టలు వేసుకొచ్చారండి, మీకులాగే నల్లగా ఉన్నారండి, మీకులాగే తెల్లటి పళ్ళు ఉన్నాయండి, మీకులాగే ఉజ్జీవంగా చెప్తున్నారండి.
అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, బోధ చేసే వాళ్ళందరూ బోధకులు కాదండి. బాగా గమనించా. సాధారణంగా మీరు గమనించండి, ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం. ఒకవేళ హాస్పిటల్లో డాక్టర్ గారు లేరనుకోండి, ఆ హాస్పిటల్లో నర్సులు ఉంటారు, కాంపౌండర్లు ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళ చేత డాక్టర్ గారు లేకపోయినా పర్లేదు బాబా నువ్వు చేసేయి అని ఆపరేషన్ చేయించుకుంటావా? ఆపరేషన్కి వెళ్లే ముందే ఏ డాక్టర్ గారు బాగా చేస్తారు? ఏ హాస్పిటల్లో దానికి మనకి ఆ చక్కని ఆపరేషన్ జరుగుతుంది? అసలు అతను క్వాలిఫైడా కాదా, అతను ఆథరైజ్డే కాదా అనేటువంటి ఆలోచనతో మనం వెళ్తాం. అంతేగాని పోలే బాబా డాక్టర్ గారు లేకపోతే నువ్వు చేసేయి అని కాంపౌండర్ చేత, అమ్మ ఒకవేళ డాక్టర్ గారు లేకపోతే నువ్వు చేసేయి అని నర్సు చేత, ఒకవేళ నర్సు కూడా లేకపోతే అక్కడ పనిచేస్తున్న ఆయా చేత ఆపరేషన్ చేయించుకుంటావా? ఆలోచించండి. దైవ సన్నిధిలో కూడినటువంటి దేవుని బిడలారా, నీవుకు వాక్యం అందిస్తున్నటువంటి దైవ సేవకుడు, నీవు మందిరానికి వెళుతున్నటువంటి దేవుని యొక్క సేవకుడు దేవుని చేత పంపబడిన వాడేనా? అభిషేకింపబడిన వాడేనా? ప్రతిష్ఠింపబడిన వాడేనా? సమర్పించుకున్న వాడేనా? దేవుని పిలుపున్న వాడేనా? ఈ రోజుల్లో చాలా మంది ఏ ఉద్యోగాలు లేక, ఏ పని లేక, ఇది పెట్టుబడి లేని వ్యాపారంలో కనబడుతుంది. సంచి పూజాన్ని వేసుకొని బైబిల్ పెట్టుకుని ప్రైజ్ లార్డ్ అని చేస్తారు ఇంటికి. దేవుని బిడ్డల, మీరు గమనించా, దైవ సేవకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దైవ సేవకుడు అభిషేకింపబడిన వాడై ఉండాలి, అతడు ప్రతిష్ఠింపబడిన వాడై ఉండాలి, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని సమస్తమును విడిచిపెట్టిన వాడై ఉండాలి. అంతేగాని వ్యాపారంలో నష్టం వస్తే సేవకు వచ్చేయడం, వ్యవసాయంలో నష్టం వస్తే దేవుని సేవకు వచ్చేయడం, ఉద్యోగం ఊడిపోతే దేవుని సేవకు వచ్చేయడం, ఉద్యోగంలో రిటైర్ అయిపోతే దేవుని సేవకు వచ్చేయడం, ఇది కదండి. అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడండి. చూడండి, ఆదికాండంలో ఓ చక్కని మాటను మనం చూస్తాం. 20వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఇక్కడ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి చక్కని మాట. అతడు ప్రవక్త. సేవకుడు అంటే ప్రవక్త అయి ఉండాలి. ప్రవక్తలాగా అతడు నటించేవాడు కాదండి, అతడు ప్రార్థన చేసేవాడై ఉండాలి. అక్కడ చదవబడినటువంటి ఆ భాగంలో చూస్తే అబ్రహామును గురించి దేవుడైనటువంటి యెహోవా రాజుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అతడు ఎవరు అనుకుంటున్నావు? అతడు ఒక ప్రవక్త. అతడు సామాన్యుడు కాదు. ఆయన ఒక ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేసేవా? ప్రవక్తకు ఉండే లక్షణాలు ప్రార్థించే అనుభవం ఉండాలి, పరుగులెత్తే అనుభవం కాదండి, అటు ఇటు పోవడం కాదండి, ప్రార్థించే అనుభవం ఉండాలి. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుడేని యెహోవా రాజుతో చెప్తున్నాడు, అతడు ఒక ప్రవక్త. దేవుడు బిడ్డారా, నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్త అవునా కదా లక్షణాలు అతని జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రవక్త ఇప్పుడు ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రవక్తకు ఉండే లక్షణం ప్రార్థనా లక్షణాలు ఉండాలి. ప్రజల కొరకు ప్రార్థించాలి. ఇటువంటి కరోనా సమయంలో, క్లిష్ట పరిస్థితులలో, ఆందోళనకరమైన సమయంలో దేవుని బిడ్డలారా, ప్రవక్తకు ఉండే లక్షణం ఏంటంటే అతడు ప్రార్థించేటువంటి ఆ లక్షణం మనకుండా. రెండవదిగా చూడండి, ప్రవక్తను గురించి
ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనములో దేవుడైనటువంటి యెహోవా ఇర్మియా ప్రవక్త ద్వారా చక్కని మాటను చెప్తున్నాడు. 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 18వ వచనంలో ఒక చక్కని మాటను చెప్తాడు. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అనగా యాజకుడు అటండి దేవుని వాక్యమును బోధించక మానడు. ప్రవక్తకుండే లక్షణం, యాజకుడికుండే లక్షణం, దేవుని సేవకుడికుండే లక్షణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం నేర్చుకున్న ప్రార్థన చేసేవాడు, రెండవది వాక్యమును బోధించువాడు. ఇదిగా కాలంలో చాలా కష్టాలు వచ్చాయి. సువార్త చేయకుండా, వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా అందరినీ కష్టపెట్టినటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, యాజకుడు బోధింపక మానడు. కష్టాల్లో కూడా దేవుని వాక్యాన్ని అందించాలి. ఈ రోజున ఈ విధంగా ఎంత టెక్నాలజీ ఉపయోగించి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము వాక్యాన్ని ఎందుకు అందిస్తున్నామో తెలుసా? మీరు వాక్యాన్ని వినాలి, వాక్యాహారం కావాలి. మీకు వాక్యమైన ఆహారం పెట్టి మిమ్మల్ని బలపరచాలి, ధైర్యపరచాలి, మిమ్మల్ని స్థిరపరచాలి, మీ జీవితాలు బాగుపడాలి అంటే వాక్యం ఉండాలి. ఊరికే ఫోన్లలో కబుర్లు చెప్పేట్టు కాదు, బాగున్నామని అడగటం కాదండి. దైవ సేవకునికుండే లక్షణములు మొదటిది ప్రార్థించే అనుభవం ఉండాలి, రెండవది వాక్యమును బోధించక మానడు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువులు వారి శరీరానికి లోకంలో ఉండేటప్పుడు అండి, చూడండి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఓ చక్కని మాటను మనం చూస్తాం. చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు జనులు వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక అనేకులు అక్కడ వరకు కూడి వచ్చిరు గనుక వాటికైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. దేవుని బిడ్డలారా గమనించా, యేసు ప్రభుల వారు కూడా మహాశక్తి కలిగిన వాడు, దైవ కుమారుడు, దేవపుత్రుడు. ఆయన కూడా ఇంటిలో కూర్చున్నాడు. జన సమూహములు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారికి దేవుని వాక్యమును బోధించుచుండే. దేవుని ఉండవలసినటువంటి లక్షణము ప్రార్థన జీవితం ఉండాలి. అలాగనే వాక్యమును బోధించేటువంటి అనుభవం ఉండాలి. ఈ రోజుల్లో ఏమీ లేకుండా ప్రార్థన లేదు, వాక్యము లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, ప్రభు పిలుపు లేదు, ప్రభు కొరకు ప్రయాసపడేది లేకుండా సేవకు బయలుదేరుతున్నారు, సేవకులు తిరుగుతున్నారు. అందుకనే దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడండి. ఎవరు చెప్తే అది నమ్మటం కాదు. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైనటువంటి నీవు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు నేర్చుకోవాల్సింది జాగ్రత్త. మొదటిగా మనం నేర్చుకున్నాం అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి. రెండవ మాట యేసు ప్రభువులు వారు చెప్పిన మాట మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయము 12వ వచనంలో ఓ చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని, అప్పుడు రొట్టెల యొక్క పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధన గురించి మీరు జాగ్రత్త పడుడి. దేవుని బిడ్డలారా గమనించాలి, యేసు ప్రభువులు వారు పులిసిన పిండిని గురించి, పొంగినటువంటి రొట్టెల గురించి బోధ చేసినప్పుడు చాలా మంది అనుకున్నారు, ఏంటి పులిసిన పిండి అంటాడు, ఏ రొట్టెలు అంటాడు, ఏమిటి అని ఆయన శిష్యులు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే పరిసయ్యులను గూర్చి, సద్దూకయ్యులను గూర్చి జాగ్రత్త పడుడి. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, ఎవరండి పరిసయ్యులు, ఎవరండి సద్దూకయ్యులు అని మన బైబిల్లో కనుక ఆలోచన చేస్తేనండి, యేసు
ప్రభువుల వారు చెప్తారు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఓ చక్కని మాట ప్రభువుల వారు చెప్తారు చూడండి. లూకాసు వార్తలో 12వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువుల వారు చెప్పిన మాట. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. అక్కడ అనేకమైనటువంటి జనము ప్రభు దగ్గరకు చోకల మీద పడిపోయి తోసుకుని ముందుకు వచ్చేస్తున్నప్పుడు ఆయన శిష్యులతో ప్రభుల వరకు మాట చెప్పారు. పరిసయ్యుల యొక్క వేషధారణను గురించి మీరు జాగ్రత్త పడండి. దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు ఈ సద్దుకైలు ఎవరు అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏమిటంటే ఈ పరిసయ్యుల యొక్క వేషధారణ, జాగ్రత్తగా వినండి. వేషధారణ, పరిసయ్యులు అంటే ఎటువంటి వాళ్ళంటే వేషధారణ, వేషాలు వేయటం అన్నమాట అండి. ఒకసారి ఒక ఊళ్ళో ఉన్నట్టండి ఓ నాటకం వేసారట రాత్రి. ఈ నాటకం బాగా రక్తి కట్టేసింది. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. అబ్బాయి ఎంత బాగా నాటకం ఆడారు, ఈ నాటకం ఎంత బాగుంది అని చెప్పేసి అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఆ రాత్రి నాటకంలో మహారాజు వేసినాడు అక్కడ పొద్దున్నే లేచి రిక్షా దొక్కుకుండా పనికి వెళ్ళిపోతున్నాడు అక్కడ. ఈ రూపంలో రాత్రి నాటకంలో చూసి నేను ఒక ఆయన గబగబా వెళ్ళి ఆ రిక్షా దొక్కుకుండా వెళ్తున్నాడు అన్నాడు. మహాప్రభు అన్నాడు. ఏమన్నాడండి? ఆ రిక్షా దొక్కుకెళ్తున్న దగ్గరికి గబగబా ఎదురుకుండా వెళ్ళి మహాప్రభు అని అన్నం పెట్టాడు అంటాడు. అప్పుడు ఆడంటాడట, ఏడు బాబు నేను మహాప్రభు ఏంటి, రాత్రి ఏదో నాటకంలో వేషం వేశారు కానీ నా పని అదే. ఆ నాటకం వేసినంతసేపు అతను రాజు మహాప్రభు అవుతాడు. తెల్లవారిన తర్వాత అతని కూలీ నాలి అతని చదువుకోవడం అతని పని అతనే తీసుకుంటున్నాడు. ఇది వేషధారణ. లేని వేషాలు వేయటం, రాజు కాకుండా రాజు అనుకోవడం, రాణి కాకుండా రాణి అనుకోవడం, చేతకాని వేషాలు వేయటం అన్నమాట. ఒకసారి ఏంటంటే ఒక ఊళ్ళోని 4 పావురాలు చక్కగా ఈ యజమానుడు వేసినటువంటి ఆ ధాన్యాలు, ఆ గింజలు, గోధుమలు, ఆ పెసలు తింటున్నాయట. ఓ కాకి చెట్టు మీద చూస్తుందట. అయ్యో, ఆ కాకి ఆ యొక్క పావురాలు చూడు ఎంత తెల్లగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి, ఎంత ముచ్చటగా తిరుగుతున్నాయి, 4 కలిసి ఉంటుంటే ఎంత చక్కగా ఉంది. ఆ యజమానుడి దగ్గర కూర్చుని వాడికి అన్నింటికీ ఆహారం పెడుతున్నాడని ఈ కాకి అనుకుందట, నేను కూడా పౌరులాగా అయిపోవాలనుకుందట. అనుకుని పాపం ఈ పక్కింటి ఆవిడ చక్కగా పిండారు పెట్టిందట. బియ్యం పిండి చక్కగా ఏ అవసరుడు దవ చేసిందో ఈ కాకి అందులో దూరేసిందట. దూరేసి బయలుదేసినప్పటికీ ఆ పిండి అంతా ఈ కాకి మీద పడిపోయి తెల్లగా వచ్చేసిందట. ఇప్పుడు ఈ కాకి ఏం చేసింది? ఈ పౌరాల దగ్గరికి వచ్చిందట. ఈ 4 పౌరాలు తింటుంటే ఇది తింటుంది. యజమానుడు అనుకుంటాడు, నాకు 4 కదా పౌరాలు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పౌరం ఎక్కడి నుంచి వచ్చింది, నాకెక్కడిది పౌరం, నాకున్నాయి 4 కదా, 5వ పౌరం ఎక్కడదో చూస్తున్నాడు అటండి. వాటిని గమనిస్తున్నప్పటికీ దీనిలో కొంచెం తేడా కనపడుతున్నాయి. దీని నడకలో, దీని చూపులో తేడా కనబడుతుంది, దీని ప్రవర్తనలో తేడా కనబడుతుంది. అలాగే చూస్తున్నప్పటికీ ఆ యజమానుడు భార్య అంటండి అయ్యో చేపలు అవి చేసి ఆ పీకులు అయ్యి బయట పారేసిందట. ఆ నీచు అసలు ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యాసం వేసినటువంటి కాకి అటండి కావు కావు అంటే వెళ్ళిపోయి పోయిందటండి. కారణం చెప్పండి. అది కాకి వ్యాసం అంటే వేసింది కానీ దాని స్వభావము, దాని బుద్ధి, దాని బ్రతుకంతా కాకి. ఈ రోజుల్లో అనేక మంది దేవుని వాక్యంలో ప్రభులు వారు చెప్తున్నారు పరిసయ్యుల
వేషధారణ. ఈ రోజుల్లో ఎంతో మంది వేషాలేశ్వరి మందిరానికి వస్తున్నారండి. వేషాలు వేసి మేము దేవుని బిడ్డలం అంటున్నారు, మేము సేవకులం అంటున్నారు, మేము విశ్వాసులం అంటున్నారు, మేము పాటలు పాడతాం, మేము ప్రార్థన చేస్తాం, మేము హెచ్చరిక చేస్తాం, మేము వాక్యాన్ని బోధిస్తాం అంటున్నారు. ఏది నిలువ వ్యక్తి వేషధారణ. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్రైస్తవ అయిపోవడానికి, సంఘాలు నాశనమైపోవడానికి, అన్యజనులలో దేవుని దూషణ ప్రభు అంటున్నాడు, దూషింపబడుటకు మీరే కదా కారణం, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ చేయబడుతుంది. జాగ్రత్త. దేవుని బిడ్డలమైనటువంటి మనం గమనించాలి. పరిసయ్యులు సద్దుకైన బోధన గురించి మనం జాగ్రత్త పడాలి. విశ్వాసమైన నీవు వేషధారణ మనకొద్దు. సరే, ఊళ్ళోనటండి ఒక యవనస్తుడు బాగా చదువుకున్నాడండి. జాగ్రత్తగా వినే. ఎలా చదివాడు అంటే యూనివర్సిటీకి గోల్డ్ మెడల్ తెచ్చేసుకున్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళిన గోల్డ్ మెడల్ పట్టుకెళ్తున్నాడు, సర్టిఫికెట్లు పట్టుకెళ్తున్నాడు, ఊరూరా తిరుగుతున్నాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు, టౌన్లలో తిరుగుతున్నాడు, సిటీలలో తిరుగుతున్నాడు. ఒక్క ఉద్యోగం వచ్చినా బాగుండేది. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ, నో వేకెన్సీ అని అలాగే రోజులు తిరగబడి తిరిగి విసుకెత్తిపోయాడు. ఓ రోజున నీరసంగా వెళ్తున్నాడు. అయ్యా, ఈ రోజు కూడా ప్రయత్నిద్దాం, తిరగలేకపోతున్నాను, తిరగడానికి డబ్బులు లేవు, ఓపిక లేదు, సర్టిఫికెట్లు ఉన్నాయి, గోల్డ్ మెడల్ ఉంది, కానీ ఉద్యోగం లేదు. ఒక చోటకి వెళ్ళినప్పటికీ ఉద్యోగములు కలవు అని బోర్డు చూసేటట. ఉద్యోగం కలదు, ఉద్యోగములు కలవు అని బోర్డు చూసాడు. ప్రాణం లేచి వచ్చి కాబట్టి పరిగెత్తుకు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పటికీ అది సర్కస్ కంపెనీ అట. ఏ కంపెనీ అండి? అది సర్కస్ కంపెనీ అటండి. ఆ లోపలికి వెళ్ళి ఏ ఉద్యోగం అని అడిగితే ఆ యజమానుడు అన్నాడంట, అయ్యా మా కంపెనీలో కోతి చచ్చిపోయింది, కోతి వేషం వేయాలి నువ్వు అన్నాడట. ఏ వేషం అండి? మా ఇంట్లో ఒక కంపెనీలో ఉండే కోతి మధ్య అది ముసలిది అయిపోయి జబ్బు వచ్చి చచ్చిపోయిందయ్యా, నువ్వు కోతి వేషం వేస్తే నీకు మంచి జీతం ఇస్తాను అనేటప్పటికి అతను అనుకుంటాడు, ఏదైతే ఏ వేషం అయితే ఏముందలే, జీతం ఇస్తాడు కదా, డబ్బట్టుకెళ్ళి ఇంటికెళ్ళి తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని పోషించుకొచ్చారు, ఒప్పుకున్నాడు. ఈ లోపల అతడు కోతి వేషం వేశారు. సాయంకాలం సర్కస్ ప్రారంభమైందండి. సర్కస్ ప్రారంభమైనప్పటికీ కోతి ఏం చేయాలి? దాని మీదకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి ఎగురుతూ ఉండాలి. కొత్తగా చేయండి, ఎగటం జాతగా దీనికండి. దాని నుంచి దీని మీద కలిగి ఎగిరేటప్పటికి ఎల్లకెల్ల పడిపోయాడండి. ఆ ఎగిరిన అంటారు కదా, సర్కస్ ఆడేటువంటి ఆ ప్రాంతంలో వెళ్ళకెల్ల పడిపోయాడు. నడుము అది బాధ వచ్చి నగలపోతాడండి. అందరూ చప్పుడు కొడతారు, లేగు లేగని యజమాడు కూడా అంటున్నాడు. వీడు ఎప్పుడైతే కింద పడిపోయాడు లెగలక భయపడిపోతున్నాడు. ఈ లోపల పులి వచ్చేస్తుంది అంటాడు. పులిది అనమాట, నెక్స్ట్ యాక్షన్ పులి యాక్షన్ చెయ్యాలి. పులి వచ్చేస్తుంది అంటాడు. ఆ ఎరీనాలోకి ఎప్పుడైతే పులి వచ్చేస్తుంది వీడు భయపడి, బాబు పులి వచ్చేస్తాను, నన్ను చెప్పేస్తాను, నేను ఇద్దరు చెప్పాలని చెప్పలేదు, ఈవేళ జాయిన్ అయ్యాను, ఈ పులిలో తినేస్తుంది, నేను చచ్చిపోతాను, నా మామకి నాకు కబురు ఎలాగంటుంది అని ఊరికే వెనక్కి ముందుకు దిగుతున్నాడు అంటాడు. దిగుతున్నాడు. ఆ పులి దగ్గరకు రానే వచ్చేసింది. వీడు కడితే అదే అలా చూస్తున్నాడు. ఆ పులి వచ్చి చుట్టూ తిరుగుతుంది. ఆ కోతి చుట్టూ తిరుగుతూ చెవు దగ్గరికి వచ్చి అంటుంది, ఎందుకు అలా కంగారు పడతావు, నువ్వేమి భయపడకు, నేను మనిషిని అన్నట్టుంటాయి. ఏమన్నట్టండి? ఊరిగా కంగారు పడిపోతావుంటయ్యా, నువ్వు ఎలా కోతి వేసం వేసావో నేను కూడా పులి వేసం వేసుకొచ్చాను, నేనే పుట్టుకోను, కంగారు పడకన్నాడు. అప్పుడు ప్రాణాలు వేసి వచ్చింది అట్టండి. ఎందుకే మరి చెప్తున్నానో తెలుసా? ఆ సర్కస్ లో కోతి వేషమే, పులి వేషమే, ఆ తోడేరు వేషమే, ఎలుగుబంటి వేషమే. ఈ రోజుల్లో సంఘాలు ఎలాగో నేడు విశ్వాసులు వేషాలే, సంఘ పెద్దలు వేషాలే, పాస్టర్లు వేషాలే, బిషప్లు వేషాలే, నాయకులు వేషాలే, సంస్థ నాయకులు వేషాలు వేస్తున్నారు. ఇవన్నీ ఎరిగిన దేవుడు అంటున్నాడు. చక్కని మాట ప్రభులు వారు చెప్తున్నారు. పరిసయ్యులు సద్దుకైన బోధన గురించి మీరు జాగ్రత్త పడండి. విశ్వాసమైన నీవు
దేవుని బిడ్డమైనటువంటి నువ్వు నీ జీవితంలో గమనించాలి. శరీర సంబంధమైన జాగ్రత్త తీసుకుంటున్నావు మంచిది, వాటికంటే శ్రేష్టమైనది ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్త. మొదటి మాట మనం నేర్చుకున్నాం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. రెండవదిగా మనం చూసిన సద్దుకయ్యుల యొక్క బోధన గురించి జాగ్రత్త పడమంటున్నాడు. మూడవ మాట చూద్దాం, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో, యేసు ప్రభువు వారు ఆయన శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో దాని విషయమై మీరు జాగ్రత్త పడుడి. నేను బిడ్డలు బాగా గమనించాలి. మీరు యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు ఏమి వింటున్నారు, ఏమి వినుచున్నారో దాని విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. దేవుడు బిడ్డలు గమనించాలి. మనం తినేదాని గురించి జాగ్రత్త పడతాం, ఆ తినేదాన్ని ఏదైనా కలిసిందని, తాగేదాని గురించి జాగ్రత్త పడతాం, చూచేదాని గురించి జాగ్రత్త పడతాం, వినేదాని గురించి జాగ్రత్త పడుతున్నావా? నీ చెవులు ఏమి ఆలకిస్తున్నాయి, ఏమి వింటున్నావు నీవు? ప్రభులు వారు చెప్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు చెప్పింది వినకండి, ఏది చెప్తే అది వినకండి. మీరు ఏమి వినుచున్నారో దాని విషయమై మీరు జాగ్రత్త పడండి. దేవుని బిడ్డలు, ఈ రోజుల్లో అనేక మంది ముందుగా చెప్పారు కదా, అబద్ధ ప్రవక్తలు, పరిసయ్యులు లాంటి ప్రవక్తలు బయలుదేరి చాతకారి బోధలు, బైబిల్కి విరుద్ధమైన బోధలు, ఆత్మ ఓ నాశనం చేసేటువంటి బోధలు బోధిస్తున్నారు. వాటి విషయంలో జాగ్రత్త, వినే దానిని జాగ్రత్తగా వినండి. ఊళ్ళోనండి జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. భార్య భర్తలండి, అమ్మ జాగ్రత్తగా వినండి. భార్య భర్త పిల్లలు చక్కగా మందిరానికి రెగ్యులర్ గా వెళ్ళిపోతుండేవారు, అన్నిటికంటే ముందుంటుండేవారు. ఓ రోజున ఆ ప్రక్క మీద మీటింగ్ జరుగుతుంటే ఎవరో వచ్చి వాక్యం చెప్తుంటే ఆ భర్త, ఆ మీటింగ్ జరుగుతుంది, వాక్యమే కదా, మీరు వస్తారని వెళ్ళాడు. పోలే ప్రార్థనే కదని భార్య ఏమందంటే, ఏం చేయు, ఎందుకు మన సంఘం ఉంది, మన అయ్యగారు ఉన్నారు, ఆ కష్టకాలంలో కూడా ఆయన లైవ్ లో వాక్యం చెప్తున్నాడు, మన గురించి ప్రార్థిస్తున్నాడు, మన గురించి ఎంతో శ్రమ పడుతున్నాడు, అక్కడికి ఎందుకంటే అలా కాదు, దేవుడి పనే కదా, ఏదో ఎవరో వచ్చారంట వాక్యం చెప్తారని చెప్ప వచ్చారంటే వెళ్ళాడు. పాపం వెళ్ళాడు, రాత్రి మీటింగ్ అయింది, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన కంటే ప్రవర్తన మారిపోయింది, మళ్ళా పాత పరిస్థితిలోకి వచ్చేసాడు. ఆ త్రాగుడు మారినవాడు మళ్ళా త్రాగుడు అలవాటు చేసుకున్నాడు, సిగరెట్లు గంచడం మొదలు పెట్టాడు, వ్యసనాలకి గురైపోయాడు. భార్య ఎంత భక్తిగా ఉండేవాడు, దేవుడు అంటే, దైవ సేవకుడు అంటే అంకగలాడిపోయేవాడు. ఎందుకయ్యా ఈ రోజు ఇలాగ అయ్యావనంటే, ఆ యజమానుడు రాత్రి ఆయన వాక్యం ఏం చెప్పాడో తెలుసా? ప్రభులు వారటండి, ఎంత పాపినైనా ఎన్నిసార్లైనా, 7 సార్లే కాదు 77 సార్లైనా క్షమించమన్నాడు. అందుకు నేను ఎన్నిసార్లు తాగినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు. నువ్వు గుడికి వెళ్తున్నావు కదా, నేను తప్పు చేస్తున్నాను, నేను ఏమనుకోకు, నువ్వు కూడా క్షమించాడు. భార్య ఆశ్చర్యపోయింది. ఎక్కడికి వెళ్ళి వచ్చి పాడైపోయాడు ఇతను. కోటానికి వెళ్ళి వాక్యం విని, అయ్యో దేవుడు ఎన్నిసార్లు క్షమించమన్నాడు కదా, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడని మనస్సు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సంసార శిథిలమైపోయింది. దేవుడి బిడ్డలారా, అందుకనే ప్రభువులు వారు చెప్తున్నారు, మీరు ఏమి వినుచున్నారో దాని గురించి జాగ్రత్త పడండి. చెప్పేవాడు ఎలాంటోడు, అసలు ఆ బోధకుడు ఎలాంటోడు, ఎక్కడ రక్షింపబడ్డాడు, ఎప్పుడు రక్షింపబడ్డాడు, ఎక్కడ బైబిల్ తరబీదు పొందాడు, ఎక్కడ పరిచర్య చేశాడు, అసలు అతనికి ఆత్మీయ తండ్రి ఎవరు? దగ్గరికి వెళ్ళిన సేవకులు వచ్చినప్పుడు, అయ్యా మీరు ఎప్పుడు రక్షింపడ్డారు, అయ్యా మీరు విశ్వసించిన పరిశుద్ధాత్మను పొందారా, పరిశుద్ధాత్మ అనుభవం ఉందా, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యారు, ఏ దైవ సేవకుల దగ్గర మీరు పరిచర్య చేశారయ్యా అని ఎప్పుడైనా
అసలు మీకు ఆత్మీయ తండ్రి ఎవరు అని అడిగాడు ఎప్పుడైనా? ఆత్మీయ తండ్రి లేదు, ఓ బైబిల్ ట్రైనింగ్ లేదు, ఒక పరిచర్య అనుభవం లేదు. బైబిల్ అట్లు తిరిగేసి ఇలాంటి మాటలు 2-3 మాటలు నేర్చుకుని వాటితో జీవించేస్తున్నారు. అందుకే నా ప్రభులు వారు ఆయన స్వయంగా చెప్పినటువంటి అద్భుతకరమైనటువంటి మాట ఏమిటంటే, దేవుని బిడ్డ ఏమి వినిచున్నారో దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్పిన మాటలే కాదండి, బైబిల్లో యేసు ప్రభులు వారు ఆయన నోటితో స్వయంగా చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. రెండవది పరిసయ్యులు సద్దుకయ్యులను గురించి జాగ్రత్త పడండి. మూడవ మాట చెప్తున్నాను, మీరు ఏమి వినుచున్నారో దాని విషయంలో జాగ్రత్త. నాలుగవ మాట చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. చక్కని మాటలు ప్రభులు వారు చెప్తున్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. అయ్యా అమ్మా వినపడుతుందా? ప్రభులు వారు చెప్తున్నారు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఈరోజు మన దేశ పరిస్థితి ఎలాగుంది మీకు అందరికీ తెలుసు కదా. మనమే జాగ్రత్త పడుతున్నాం. ఎవరు వచ్చిన షేకాన్ని ఇవ్వట్లేదు. ఇది వరకు షేకాన్ని ఇట్టు ఊపేసి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, అయ్యో బాగున్నావా, అమ్మ బాగున్నావా, అరే కుమార్తె బాగున్నావా, అల్లుడి గారు బాగున్నారా, మనవడు బాగున్నారని ముద్దెట్టుకునేవాళ్ళు. ఈనాడు షేకాన్ని ఇచ్చుకోవడం లేదు. నమస్కారం టీవీలో కూడా చెప్తున్నా, నో షేక్ హ్యాండ్స్. నమస్కారం పెట్టండి అంతే. దేవుడు బిడ్డారా, మళ్ళీ అక్కడ దగ్గరికి కూర్చోకండి. ఊళ్ళోకి వెళ్ళా దూరంగా ఉండండి, బయట నిలబడ్డా దూరంగా ఉండండి, ఎక్కడికి వెళ్ళినా సరే దూరంగా ఉండాలి. నేను ఈ కొవ్వూరులోను ఆత్రేయపురంలోను కూడా మరి అన్ని కాస్త ఈ బియ్యం, గ్రాసరీస్, అలాగే బట్టలు, ఈ చీరలు ఇవన్నీ పంచిపెట్టారు. పర్మిషన్ తీసుకునేటప్పుడు మాకు అధికారులు ఏం చెప్పేవారో తెలుసా? అందరి దగ్గరికి రానివ్వకండి, అందరూ దూరంగా ఉండాలంటే మేము మా మందిర రోడ్డు మీద సర్కిల్స్ వేసి ముగ్గుతోటి సున్నంతో వేయించి అక్కడక్కడ నిలబడండి. ఒక్కొక్కరే రండి. ముక్కుకి మూతికి ఏంటయ్యి మాస్కు కట్టుకోండి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూస్తుంటే ఎవరిని మన దగ్గరికి రానివ్వటం లేదు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదండి. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. కారణం ఏంటంటే ఈ భయంకరమైన కరోనా వ్యాధి మనకెక్కడ సోకుతుందని ఇన్ని జాగ్రత్తలు పడుతున్నాం. అందుకే ప్రభులు వారు ఏం చెప్పారో తెలుసా? మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. దేవుని బిడ్డ ఆత్మరక్షణ కొరకు జాగ్రత్త పడు. రక్షింపబడిన నీవు పతనం అవ్వకుండా, పాపంలో పడకుండా, దేవునికి విరోధముగా జీవించకుండా, దేవుని శాపానికి గురి కాకుండా, దేవుని ఉగ్రతని మీద దిగరాకుండా జాగ్రత్త పడ. రక్షింపబడిన నీవు నీ రక్షణను కాపాడుకో. ఇందాక మరి నా కుమార్తె లిల్లీ గ్రేస్ చెప్పినట్లుగా నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ యొక్క సహనాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో. శరీర సంబంధమైన జాగ్రత్తలు బాగానే ఉన్నాయి. వాట్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్? ఏది ఆత్మీయంగా నేను జాగ్రత్త పడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత, ఆయన నీకు ఇచ్చిన ప్రార్థన జీవితం, ఆయన ఇచ్చిన వాక్య అనుభవం, ఆయన ఇచ్చినటువంటి ఈవులు నువ్వు జాగ్రత్తగా వాటిని కాపాడుకోగలుగుతున్నావా? సహోదరుడా, నా ప్రభులు వారు చెప్పిన 4వ మాట ఏమంటున్నాడు? మిమ్మును గురించి మీరు జాగ్రత్త పడండి. ప్రభులు వారు చెప్పిన మాట అనేకమైన మాటలు ఉన్నాయి. అవన్నీ వివరించాలంటే ఇంకో గంట సేపు అయినా నేను చెప్తాను, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట చూడండి. ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు చక్కని మాటలు చెప్పాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకును ఎడమియక జాగ్రత్త పడుడి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట, ఈ 5వ మాట ప్రభు అంటున్నాడు,
మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఈ రోజుల్లో లోభి బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడండి, సామెతల గ్రంథంలో చక్కని మాటని చెప్తాడు. చూడండి 11వ అధ్యాయము 29వ వచనములో ఓ చక్కని మాటను మనం చూస్తాం. సామెతలు 11వ అధ్యాయము 29వ వచనం. తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు లోభిని గురించి అంటాడు. వాడు అటండి తన ఇంటి వారిని ఏం చేస్తాడటండి, బాధ పెడతాడటండి. ఈ లోభి అంటే పాప దేనికి ముందుకు రాడండి. మాకు పల్లెటూరులో సామెత ఉంటుందండి. మీరు అంటారు తమ్ముళ్ళు పట్టణాల్లో మహానగరాల్లో ఉన్నారు కాబట్టి మీకు అంత తెలియదు, కానీ మా పల్లెటూరులో లోభికి ఖర్చు ఎక్కువ అటండి, యాబ్రాస్కి పని ఎక్కువ అటండి. ఏం చెప్పండి, లోభి యాబ్రాస్ అటండి పని ఎక్కువ అటండి. ఈ యాబ్రాస్ పనులు చేస్తుంటారు, చేసిందే చేస్తుంటారు, చూసిందే చూస్తుంటారు, కడిగిందే కడుగుతుంటారు, ఏరిందే ఆడుతూ ఉంటారు, బియ్యంలో రాళ్ళు ఆడుతుంటారు. చూసారు, బియ్యం అన్ని తినేస్తారు, రాళ్ళు చేస్తారు. ఇంకా అలా చేస్తానే ఉంటారు. ఒకసారి ఒక ఊళ్ళోనటండి ఓ లోభి అన్నవాడికి అక్కడ పాము గడిచిందట. ఈ పాము గడిచినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ ఏకమై మంత్రగారి దగ్గరికి తీసుకెళ్లారట. తీసుకెళ్ళినప్పటికీ మంత్రగాడు అన్నాడంట, ఇదిగో జర్రి కుడితే 10 రూపాయలు మంత్రానికి, తేలు కుడితే 20 రూపాయలు మంత్రానికి, పాము గడిస్తే 30 రూపాయలు అన్నాడట. వీడు లోభి కదా, పాము గడిచిందంటే 30 రూపాయలు ఇవ్వాలన్నాడు. ఏమన్నాడంట, అయ్యా జర్రి కుట్టిందన్నట. జర్రి కుట్టాడు, మంత్రం వేశాడు, బాధ తగ్గలేదండి. గట్టి సరిగా చెప్పరా అసలు నీకు, మరి జర్రి కుడితే వాడికి తగ్గిపోవాలి కదా అంటే, అదే లేదంటే తేలు కుట్టింది అన్నాడు. తేలికి మాత్రం వేసాడట. జర్రి మాత్రానికి 10 రూపాయలు, తేలు మాత్రానికి 20 రూపాయలు, మొత్తం 30 రూపాయలు ఇచ్చాడు. 30 రూపాయలు కూడా తగ్గలేదండి. అసలే కోరికకి నీకు ఏం జరిగింది చెప్పరంటే అప్పుడు అంటున్నాడు, పాము గడిచింది అన్నాడు. అప్పుడు పాము మాత్రం వేసి 30 రూపాయలు ఇచ్చుకున్నాడు. మొత్తం ఎంత అయింది, 60 రూపాయలు ఇచ్చుకున్నాడు. ముందే ఆడు ఏడ్చెట్టే, అయ్యా నా పాము గడిచిందే 30 రూపాయలు వదులుకుంది కదా. అందుకే అంటారు లోభికి ఖర్చు ఎక్కువ అంటారు. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, ఈ లోభి అంటండి తన ఇంటి వారిని అందరినీ బాధ పెడతాడట. అది చేసే పనులు. దేవుని బిడ్డ నువ్వు లోభత్వం జీవిస్తున్నావేమో. నీ యొక్క జీవితంలో ప్రభువులు వారు చెప్తున్నారు, ఏ విధమైన లోభములకు మీరు చోటివ్వద్దు, మీరు తావివ్వద్దు. చాలా మంది దేవునికి కానుకలు ఉండటంలో ఎంత పిసినారుగా ఉంటారండి. ఇప్పుడు మార్చి అంతా అయిపోయింది, అక్కడ కూటాలు లేవు, ఆరాధనలే కావు. ఇప్పుడు ఏప్రిల్ కూడా అయిపోయింది, మే నెల వచ్చేసింది. చాలా మంది అనుకుంటారు నెలలు వెళ్ళిపోయి కదా, ఈ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ దేశం బాగా తీయకపోయినా పర్లేదు, ఒకవేళ తీసినా దేవునికి ఇవ్వక్కర్లేదని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా మీరు చాలా మంచోడు. మీ గురించి కాదు, మీరు వచ్చినా రాకపోయినా కనపడినా కనపడకపోయినా మీరు బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు. చాలా మంది ఫోన్ చేసి అయ్యారు దశమ్మ గారు పంపామంటున్నారు, కొంతమంది మనుషులు ఇచ్చి పంపుతున్నారు, కొంతమంది కవర్లు పట్టుకొచ్చి ఇస్తున్నారు. మీరు చాలా మంచోడు. కొంతమంది ఏమంటారంటే ఈ లోభి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అయిపోయింది కదా, వారం నెల అయిపోయింది కదా, మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, ఈ 17 దాకా ఏదో పొడుగుతాం పెంచుతాం అంటున్నారు, మే నెల కూడా అయిపోతాను అనుకుంటున్నారు. జాగ్రత్త సుమా, ఏ విధమైన లోభత్వం వరకు మీరు చోటు ఇయ్యద్దు. నువ్వు చోటు ఇవ్వటం ద్వారా నీ ఇంటికి శాపమని, నీ కుటుంబానికి శాపమని, నీవు నీ ఇంటి వారిని బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త సుమ, దేవుని సొమ్ము అది నిప్పుతో చెలగాకమండి. ఎవడు నిప్పులు ఆ యొక్క ఒళ్ళో వేసుకోరు, నిప్పులు చేతితో పట్టుకోరు. దేవుని సొమ్ము నిప్పుతో సమానం. జాగ్రత్త సుమ, దేవుని సొమ్ము దేవునికి ప్రతిష్ఠించిన సొమ్ము దేవునికి సమర్పించి, ఎన్ని నెలలు దేవునికి దశమాగి ఇచ్చి, ఎన్ని నెలలు దశమ ఇవ్వకుండా నువ్వు బతుకుతున్నావు, ఎన్ని నెలలుగా దేవుని సొమ్ము తినేస్తున్నావు నువ్వు. దేవుని బిడ్డ, ఒక దైవ సేవకునిగా అపొస్తలుడిగా పంపబడిన దేవుని సేవకునిగా నేను నీతో చెప్తున్నాను తల్లి, సహోదరుడా, ఎవరొస్తున్నారా, ఏ విధమైన
పడండి. దేవుని సొమ్ము దేవునిదే. అది దేవుని సేవకునికి, యాచకులకు మాత్రమే దాని మీద అధికారం. నువ్వు దాన్ని తిరివేసి దాసేసి వేరే పనులకు ఖర్చు పెట్టేసి వేరే విధంగా వాడేస్తే నీవు సులభం చెప్పాడు 11:29 సామెతల్లో. ఆ లోబి అంటాడు తన ఇంటి వారిని నువ్వు చేసే పని నీ కుటుంబానికి బాధ కలిగిస్తుందేమో, నువ్వు చేస్తున్న పని నీ ఇంటి వారికి నష్టాన్ని కలిగిస్తుందేమో, అది శాపానికి గురవుతుందేమో. జాగ్రత్త సుమా, నీ చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి. అందుకే 5 మాటలు ప్రభులు వారు చెప్పిన మాటలు చెప్పాలి. సంగతులు ఉన్నాయి, మనం చాలా జాగ్రత్త పడాలి. మొదటి మాటలో ప్రభులు వారు చెప్పింది, ఆయన అబద్ధ బోధకులకు జాగ్రత్త పడండి. రెండవ మాట, నా ప్రభులు వారు చెప్పినటువంటి రెండవ మాట ఆయన అంటాడు, పరిసయ్యులు సద్దుకైలకు బోధనకు జాగ్రత్త పడండి. ఏమిని విరుచున్నారో, ఏమి వింటున్నారో దాని విషయం మీరు జాగ్రత్త పడండి. 4వది ప్రభులు వారు చెప్పిన మాట, మిమ్మును గురించి మీరు జాగ్రత్త. 5వ మాట మనం చూసినట్లయితే ప్రభులు వారు చెప్పిన మాట, ఏ విధమైన లోభత్వములకు చోటు. ఇక్కడ జాగ్రత్త పడండి. నువ్వు జాగ్రత్త పడితే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నువ్వు జాగ్రత్త పడితే నీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం, దేవుని కాపుదల ఉంటుంది. శారీర సంబంధమైన జాగ్రత్తలు ఎన్నో పాటిస్తున్నాం. గవర్నమెంట్ వారు ఏం చెప్తారు, ప్రతిసారి చేతులు కడుక్కోండి, కడుక్కుంటున్నాం, సబ్బెట్టు కడుక్కుంటున్నాం, శానిటైజర్ వాడుతున్నాం, మాస్కులు పెట్టుకుంటున్నాం, బయటకు వెళ్తే చాలా పాటిస్తున్నాం కదా. మరి ఆత్మ సంబంధమైన జాగ్రత్త ఉందా? ఈ వాక్యం విరుచున్న నేను గురించి జాగ్రత్త పడ్డా, దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే స్థితిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. సహోదరి సహోదరుడా, యవనస్తులారా లేచి నిలబడండి. 2 నిమిషాలు ప్రభు దగ్గరకు తీర్మానం చేయి. ఇళ్లలో ఉన్నవారు, ఇదిగో ఈ యొక్క టీవీ దగ్గర ఉన్నవాళ్ళు, ఈ సెల్ ఫోన్ దగ్గర ఉన్నవారు, మీరు ఏ స్థలం అందున్నా లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, నేను ఆత్మ సంబంధమైన విషయాలు అయ్యో జాగ్రత్త పడలేకపోయాను. అబద్ధ బోధకుల గురించి, రెండవదిగా పరిసయ్యులు సద్దుకైల బోధన గురించి, మూడవది ఏమి వింటున్నామో కూడా మేము ఆలోచించుకోవట్లేదు, జాగ్రత్త పట్టలేదు. 4వది మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడాలి. 5వది ఏ విధమైన లోపములకు చోటియదు. దేవునికి అసహ్యం కార్యం చెయ్యొద్దు. మనము దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర జాగ్రత్త పడమని నేను చెప్పిన 5 మాటలు నా ప్రభు చెప్పిన మాటలు ఇవి. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి మరలా మనం వీటిని ధ్యానం చేసుకుందాం. ప్రభుతో చెప్పండి. ఎక్కడ వారు ఎక్కడ లేచి నిలబడ్డ మీరు మీ చేతులు పైకెత్తి, కళ్ళు మూసుకొని మీ తలాలు పైకెత్తి నా ప్రభుతో చెప్పండి, అయ్యా నేను జాగ్రత్త పడతాను, అన్ని విషయాలు నేను జాగ్రత్త పడతాను, నాకు జాగ్రత్తలు నేర్పించాం. లోకంలో అనేక మందికి మాటికే చెప్తున్నా, బయటకు వెళ్తుంటే జాగ్రత్త, ఫోన్లు వస్తుంటే జాగ్రత్త, వంట చేస్తుంటే జాగ్రత్త, ఇంట్లోకి వస్తుంటే జాగ్రత్త, ప్రయాణం వెళ్తుంటే జాగ్రత్త, అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు. నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్త నీ జీవితంలో ఉందా? ఈ రాత్రి ఉపవాస కూడికలో ప్రభు దగ్గరకు తీర్మానం చేయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చేతులు జోడించిన ప్రభుతో ఒక్క మాట చెప్పండి, అయ్యా నేను జాగ్రత్త పడతాను, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త పడతాను, పరిసయ్యులు సద్దుకైల విషయంలో దేవుని వాక్యములో మనం చూసినట్లుగా దేవుని బిడలారా, ఇదిగో ఏమి వినిచున్నామో దాని గురించి మేము జాగ్రత్త పడతాం, మమ్మల్ని గురించి మేమే జాగ్రత్త పడతాం. ఏ విధమైన లోభములకు చోటు ఇవ్వకుండా మేము జాగ్రత్త పడతాం. మరి దేవుని దగ్గర ఒప్పుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మీయ జీవితం, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ స్థితిలో వర్ధి లేకుండా భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రభుత్వం చెప్పు. ప్రార్థన చేసుకుందాం. మా సమయాలు వచ్చి మన ప్రార్థన
వచ్చి ప్రార్థనలకి భావించండి. విత్తబడిన వాక్యం ప్రతి వాడు హృదయంలో రాకెట్టుకోబెట్టి అది నూరాంతలుగా పలిపోయి ప్రతి విశ్వాసం ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్తతో ముందుకు సాగి ఆయన ఆశీర్వాదం పొంది వాక్యం దేవుడు దయచేయనట్లు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు సర్వాధికారి ఈ గణాములు స్తోత్రం తండ్రి, స్తోత్రమైన గడిచిన ఉపాసకులు సజీవైన క్రియను కాల్చి కాపాడి భద్రపరిచి మంచి తల్లి చేసినందుకు లెక్కలు స్తోత్రం. పాటలను ఆత్మబలంలో హెచ్చరికలు మీరన్నా నీ దాసులు ఇచ్చిన గంభీరమైన వర్తమానికి లెక్కలు స్తోత్రం తండ్రి. ఈ లైవ్ ద్వారా తండ్రి ఎంతమంది కూడి తండ్రి ఈ వాక్యాలు విన్నవారు అందరూ కూడా విశ్వసించేట్లు సహాయం తెచ్చేయండి. నేను స్తోత్రం తండ్రి. వాక్యాలు సగ జీవించేట్లు సహాయం తెచ్చేయండి. వాక్యం ఇచ్చిన దాసులు కూడా మహా ఆశీర్వదించండి. అలాగే కూడిన బిడ్డ కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు బలహీనుతున్నారు, ఎవరు సమస్యలతో వచ్చారో సమస్త ఎదిగిన దేవుడు తండ్రి. నేను ఈ కోటం ద్వారా ఈ ఉపాసకుడు కుటుంబాలకు కూడిన బిడ్డకు వెళ్ళిన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు విజయకరంగా జరిపించండి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము దీవెన ఆశీర్వాదములు కూడి వచ్చిన మనకందరికీ మరి ముఖ్యంగా భూలోకములో ఆయన నామము ధరించేది సర్వమానవాడికి అందుకంటే ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్న ఆయన బిడలైన మీకందరికీ ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు నామమునకే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి ప్రియులారా. ఇంతవరకు ఎంతో ఆసక్తితో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకించిన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇంకా మీరు వినాలి దేవుని వాక్యం అని ఆశ ఉంటే ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:30 నుంచి 9 గంటల వరకు ఉపవాస దీక్ష కూడిక లైవ్ లో ఉంటుంది. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధన కార్యక్రమం ఉంటారు. విషయాన్ని మీరు అందరూ గమనించి మీ స్నేహితులకి మిత్రులకి మీకు తెలిసిన వారికి అందరికీ కూడా చెప్పి కార్యక్రమంలో వారి పంపులు పొందేలాగా మీరు సహకరించండి. ఒకవేళ మరలా వినాలంటే ఇది మీకు రికార్డ్ అయి ఉంటుంది కనుక ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గమనించాలి. అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని విని ధర్మాశీర్వాదాలు పొందాలని ప్రభు గారిని మీకు అందరికీ మనం చేస్తున్నాం. మా కొరకు మా కుటుంబం కొరకు మరి పరిచర్యల కొరకు సంఘముల సేవ మరి సంస్థ కొరకు మీరు అలాగే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మరి భయంకర క్లిష్ట పరిస్థితుల నుండి లాక్డౌన్ నుండి కరోనా వైరస్ నుండి దేవుడు విడుదల ఇచ్చేలాగా అందరూ కూడా ప్రార్థించండి. ప్రార్థించి సహకరించి నేను పొందాలి సిద్ధపడండి. దేవుడు వీళ్ళందరినీ దీవించును గాక.